కృప చూపించుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటేది ఏ పార్టీ దాననయ్యా నన్నెంతగా హెచ్చించితివి నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపించుటకు కష్టాల కడిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు నన్ను ఆదరించావు కష్టాల కడిలో కన్నీటి లోయలలో నా తోడై నిలిచావు నన్ను ఆదరించావు అందరూ నన్ను విడిచిన నన్ను విడివని యేసయ్యా విడువని ఎడబాయని నా తోడై నిలిచితివా అందరూ నన్ను విడిచిన నన్ను విడువని యేసయ్యా విడువని ఎడబాయని నా తోడై నిలిచితివా ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటేది ఏ పాటి దాననయ్యా నన్నెంతగా హెచ్చించితివి నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపించుటకు నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనుండిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనందిన ఏ కృపను ప్రకటింతును బ్రతుకంతా నేనందిన ఏ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రం యేసయ్యా నేనందిన ఏ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రం యేసయ్యా ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటేది ఏ పాటి దాననయ్యా నన్నెంతగా హెచ్చించితివి నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపించుటకు నీ పాటి దాననయ్యా నన్నెంతగా హెచ్చించితివి నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపించుటకు ఇంకొకసారి దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఎజ్రా ఒక్కసారి ఆ గ్రంథం తెరవండి. ఉన్న పుస్తకం త్వరగా తెరవాలి. మీకు ఒకవేళ చాప్టర్ తెలియకపోతే జస్ట్ ఇండెక్స్ లోకి వెళ్ళండి. ఇండెక్స్ లోకి వెళ్ళండి. నెంబర్ తీసుకుని త్వరగా మీరు ఓపెన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడి ఇచ్చిన వాక్య భాగము ఈ రోజు నేను మీ మధ్యకి తీసుకురావాలనుకుంటున్నాను. దేవుడు మనతో మాట్లాడతాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన హృదయాల్లో ఆయన ఆత్మ నింపి మనల్ని పరిశుద్ధంగా చేసి ఆయన ముందుకు నడిపిస్తాడు. ఆయన మార్గంలో మనం ఉంచాలి. ఆయన మార్గంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క దీవెన మనం పొందుకుంటాం. మన ప్రతి ఒక్క దీవెనతో మనం ముందుకు వెళ్తాం. ఆ దీవెన మీరు పొందుకున్నారు. ఈ రోజు మీరు క్రీస్తు బిడ్డలు అయ్యారు. అంటే ఈరోజు మీరు దేవుని వైపు మీరు చూడాలి. దేవుని వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. దయచేసి ఎవరు ఫోన్లో ఉండకండి. ఫోన్స్ చేసేసి సైన్ పెట్టండి. మీ దగ్గర బైబిల్ లేకపోతే దయచేసి నా వైపు చూడండి. మీరు దేవుని వాక్ వినాలని కోరుకుంటున్నాను. దయచేసి మొబైల్స్ అందరూ సైడ్ పెట్టండి. ఎవరి చేతిలో మొబైల్లో ఉండకూడదు. దేవుని వాక్ ఉన్నప్పుడు మొబైల్ చూడకండి.
దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మొబైల్తో రావడము, గ్రంథంతో రావాలి. మనం గ్రంథము చేతిలో పెట్టుకోవాలి. 2 hours మనం దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని గ్రంథం మన చేతిలో పెట్టుకొని దేవుని ఆరాధించాలి. ఫోన్ మొబైల్లో కాదు, దాంట్లో చూసిన చెత్త అంతా చూసుకుని మన హృదయంలో పెట్టుకుని దేవునికి దూరం అవ్వడం కాదు. దయచేసి అందరూ ఫోన్స్ పక్కన పెట్టండి. దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఇజ్రా గ్రంథంలో దాదాపు 50,000 మంది అంట, 50,000 మంది జెరుబ్బాబెలుతో వారు దేవుడిని పంపించాడు. ఎక్కడికి? యెరూషలేము కట్టాలని. వారు ఆల్రెడీ బానిసలో ఉన్నారు. ఆ బానిస జీవితంలో ఉన్నప్పుడు దానియేలు ప్రార్థించాడు. దేవుని సన్నిధి దగ్గర మొరపెట్టుకున్నాడు. 70 years వారు బానిసలో ఉండిపోయారు. దేవుడు అక్కడ దానియేలు ప్రార్థించినప్పుడు దానియేలు ప్రార్థన దేవుడు విని యెరుబ్బాబెలు ద్వారా 50,000 మందిని ఎక్కడికి పంపించాడు? యెరూషలేముకు తిరిగి పంపించాడు. మందిరాన్ని తిరిగి కట్టుకోమని ఆ రోజుని పంపించాడు. సో యెరుబ్బాబెలు 50,000 మందిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ కాలంలో చూస్తే 2 ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలు ఎవరంటే హగ్గై, జకర్యా ప్రవక్తలు. వారు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడారు. మీరు మారాలి, మీరు వారి మనసు వారి ద్వారా విషన్స్ ద్వారా ప్రవచనాల ద్వారా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడారు. 2 ప్రవక్తలు హగ్గై, జకర్యా. వారు మనకు కనపడతారు. 1:6 మనం 1వ చాప్టర్ నుంచి 6వ చాప్టర్ దాకా చదివితే ఎజ్రా గ్రంథంలో అక్కడ ఈ వ్యక్తులు, ఈ ప్రవక్తలు అక్కడ కనపడతారు. ఆఫ్టర్ 57 years, అంటే 57 years తర్వాత, చాలా లాంగ్ గ్యాప్. జెరుబ్బాబెలు వెళ్ళిన తర్వాత చాలా లాంగ్, ఆల్రెడీ మందిరం కట్టేశారు. వారంతా రెడీగా ఉన్నారు. అదంతా ఆరాధన కూడా జరుగుతుంది. ఆరాధన జరిగిన 57 years తర్వాత ఒక వ్యక్తి మళ్ళీ తిరిగి వెళ్తాడు. ఆ వ్యక్తి ఎజ్రా. దాదాపు 2,000 మందిని తీసుకువెళ్తారు. 2,000 మందిని తీసుకుని వెళ్తాడు. ఆయన వెళ్తానికి కారణం ఏంటంటే అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలు ఎవరైతే మందిరాన్ని కట్టారో వారందరూ ఇంటి దారిలో లేరు, దేవుని మార్గంలో లేరు. అంటే మనం చేసేది మొబైల్ ఫోన్లో పట్టుకుంటున్నాం కదా, వారు కూడా మందిరంలో ఆరాధన జరిగితే బయటంతా సైకిల్ కొడుతున్నారట. వారు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారట. వారికి సంబంధించిన లేని అన్ని పనులు చేస్తున్నారు. దేవుడికి విరోధంగా వారు పని చేస్తున్నారట. దేవుని నామంలో వారు పాపం చేస్తున్నారట. ఈ పాపం ఎలగొట్టాలని, వారికి క్రమశిక్షణ నేర్పించాలని ఆ రోజుని ఎజ్రా వెళ్ళాడు. 2,000 మందితో వెళ్ళాడు. అది ఇప్పుడు 57 years తర్వాత వెళ్తాడు. మళ్ళీ 12 years తర్వాత మనకి నెహెమియా కనపడతాడు. 12 years తర్వాత వారికి వచ్చిన గ్యాప్. ఆ 12 years తర్వాత నెహెమియా వెళ్ళి ఏం చేస్తాడంటే ప్రాకారాలు కడతాడు. మందిరము చాలా ఇబ్బందులు ఉంది, శత్రువులు అందరూ వస్తున్నారు, వారు వచ్చి మందిరాన్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు, వారు బిజినెస్ చేసేస్తున్నారు ఇక్కడ అని చెప్పి దేవుడు అక్కడ నెహెమియాని పంపిస్తాడు. నెహెమియా వెళ్ళి అక్కడ గోడలు కడతాడు. నెహెమియా కూడా చాలా అడ్డులు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది మనకు కనబడు. యెరుబ్బాబెలు ఎదుర్కొన్నాడు, అదేవిధంగా ఎజ్రా ఎదుర్కొన్నాడు, అదేవిధంగా నెహెమియా. వీళ్ళందరూ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు, కష్టాలు ఎదుర్కొని వారు నిలబడి ముందుకు వెళ్ళారు. ఇక్కడ మనం చూస్తే నెహెమియా టైంలో ఉన్న ప్రవక్త ఎవరంటే మలాకి ప్రవక్త ఉన్నాడు ఆ టైంలో. సో 3 ప్రవక్తలు మనకు కనపడతారు. ఎజ్రా చాప్టర్ చూస్తే ఎస్తేర్ గ్రంథము, నెహెమియా గ్రంథము, ఎస్తేర్ గ్రంథము, ఎజ్రా గ్రంథము, నెహెమియా గ్రంథం. ఈ 3 పుస్తకాలు కలిపి ఒకటే. 3 పుస్తకాలు కలిపి ఒకటే. ఆ స్టోరీ అంతా అక్కడే ఉంటది. ఆ స్టోరీ మనం చదవాలి. ఆ స్టోరీ రూపంలో మనం చదివి. కథలు అంటే ఇష్టమే కదా, చిన్నప్పటి నుంచి కథలు వింటున్నాం. కథలు అంటే ఇష్టమే కదా. కథల్లాగా మనం చదివితే ఇది బైబిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ మనలోకి తీసుకురావాలి. ఎప్పుడైతే మనకు ఇంట్రెస్ట్ మనం తీసుకొస్తామో అప్పుడు చాలా దేవుడు మనతో మాట్లాడతాడు, మనం ముందుకు నడిపిస్తాడు. చూడండి ఇక్కడ మనం చదువుకుంటే ఎజ్రా గ్రంథము 7:1 మనం చదువుకుంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. చూడండి అక్కడ ఒక రాజు మనకు కనపడుతున్నాడు. ఒక రాజు, తెలుగు మాటలు చాలా కష్టంగా ఉంటాయి. అంటే వీళ్ళు పార్శిక రాజుల పేర్లు చాలా కష్టంగా ఉంటాయి. ప్రొనౌన్సియేషన్ చేయడం చాలా కష్టంగా ఉంటాయి. చదువు అక్కడ ఉన్న రాజు పేరేంటో చదువు. 7:1 మనం చదువుకుంటే అక్కడ ఒక రాజు ఉంటాడు. ఆ రాజు పర్మిషన్ ఇస్తున్నాడు. ఈ సంగతులు జరిగిన పిమ్మట పార్శిక దేశపు రాజైన అర్తహషస్త అతను ఏం చేశాడు?
ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశం నుండి ఆ. యెరూషలేము పట్టణమునకు సో వచ్చెను. ఇతను ఏం చేశాడు? పర్మిషన్ ఇచ్చేసాడు. సో ఇతను పర్మిషన్ ఇచ్చాడంటే ఇప్పుడు మనము బ్యాక్ టు 4:7 మనం చదువుకుందాం. అదే ఎజ్రా గ్రంథము 4:7 చదువుకుంటే అర్తహషస్త ఆ. యొక్క దినములలో ఆ, విష్ణామును ఆ. మిత్రదాతాను ఉమ్, తబేయులను వారి పక్షముగానున్న తక్కిన వారును ఉమ్. పార్శిక దేశపు రాజైన ఉమ్. అర్తహషస్త ఉత్తరము రాసి పంపిరి. ఈ ఉత్తరము సిరియా భాషలో రాయబడినది. సిరియా భాషలో సో ఇతను ఈ రాజు ఏం చేస్తున్నాడంటే పర్మిషన్ ఇవ్వలేదు. ఇశ్రాయేల్ ప్రజలకి పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు 4వ చాప్టర్ లో చదువుకుంటే అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు, కానీ 7వ చాప్టర్ లో వచ్చినప్పటికీ అతను ఏం చేస్తున్నాడు? పర్మిషన్ ఇచ్చేసాడు. అదే రాజు పర్మిషన్ ఇచ్చేసాడు. కానీ పార్సీకులకి ఒక నియమం ఉంది. అదేంటంటే ఒకసారి అది రూల్స్ శాంక్షన్ చేశారనుకో, ఇంకొకసారి వాళ్ళు దాన్ని డిగ్రీ అది ఒకసారి మనం ఎస్తేర్ గ్రంథము 1:19 చదువుకుందాం. ఎస్తేర్ గ్రంథము 1:19 మనం చదువుకుంటే త్వరగా తెరవాలి. ఎస్తేర్ గ్రంథము 1:19 చదువుకుంటే రాజునకు సమ్మతి ఆయను. ఉమ్. బస్తీ రాణి రాజు అయిన ఉమ్. అహర్వేరోషు ఉమ్. సన్నిధికి ఇకను రాకూడదని తమ యుద్ధ నుండి ఒక ఆజ్ఞ పుట్టవలెను. ఆ. అది తప్పకుండానట్లు పార్శికుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను. ఉమ్. మరియు వస్తీ కంటే యోగురాలిని రాణిగా తమ చేయవలెను. చూడండి, వాళ్ళని ఒక రూల్ పెట్టారంటే ఆ కమిటీ అంతా ఒక రూల్ పెట్టిందంటే వారు బ్రేక్ చేయకూడదు. అదొక కండిషన్. ఆ కమిటీ ప్లే చేసే ఆ రూల్స్ ప్రకారంగా వారు ప్లే చేయాలి. ఇక చూడండి, ఈ గ్రంథంలో మనం చదువుకుంటే 4:6 చదువుకుంటే ఇంకొక రాజు కనపడుతున్నాడు అక్కడ. ఒకసారి చదవమ్మా. ఇప్పుడు 7లో కనిపించింది ఎవరు? ఒకసారి ప్రొనౌన్సియేషన్ చేయండి. ఓకే. నెక్స్ట్ 4:6 ఉన్న మరియు అహర్వేరోషు ఏలనారంభించిన ఇంకొక రాజు ఎవరు? అహర్వేరోషు. ఇతను ఏం చేస్తున్నాడు? ఈడొక రాజు ఉన్నాడు, తర్వాత కింద ఒక రాజు ఉన్నాడు. సో ఒకే గ్రంథంలో ఇద్దరు రాజులు ఉండటం ఏంటి? ఒకే గ్రంథంలో ఇద్దరు రాజులు రూల్ పాస్ చేయడం ఏంటి? ఏదో ఒక కన్ఫ్యూజన్ అక్కడ. కానీ 7వ చాప్టర్కి వచ్చినప్పుడు ఈ రాజు ఒక్కడే ఉంటాడు, ఒక్కడే అది లీడ్ చేసి అక్కడ పర్మిషన్ ఇచ్చేస్తాడు. సో దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఈ రాజు ఎవరు? సో ఈ పర్మిషన్ ఇవ్వడం ఏంటి? అసలు ఫస్ట్ ఆ పర్మిషన్ ఆపేసి నెక్స్ట్ ఆ పర్మిషన్ ముందుకు తీసుకెళ్ళడం ఏంటా అని ఆలోచించినప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థించడం చాలా పుస్తకాలు ఉంటాయి. యూదులు చాలా పుస్తకాలు రాశారు. పండితులు ఉన్నారు, యూద పండితులు చాలా మంది ఉన్నారు. ఆ పుస్తకాలు మనం చదివితే మనకి బైబిల్లో ఉన్న లోపడున్న ఇన్సిడెంట్స్ కూడా మనకి అర్థమవుతాయి. మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కటి మనం తెలుసుకుంటే దేవుడు మనకి మాట్లాడతాడు. చూడండి, ఇక్కడ ఉన్న ఎస్తేర్ గ్రంథంలో ఉన్న రాజు పేరేంటి? ఆ రాజే ఈ ఎజ్రా చాప్టర్ 4:6 ఉన్న ఆ రాజు. ఎస్తేర్ గ్రంథంలో ఉన్న రాజు ఒకడే. అదే 4:7 ఉన్న రాజు, నెహెమ్యా గ్రంథంలో ఉన్న రాజు ఒకడే. ఇద్దరు ఒకడే. కానీ ఇక్కడ 4:6 ఉన్న రాజు, ఎస్తేర్ గ్రంథంలో ఉన్న రాజు ఒకడు. సో ఇతనికి రిలేషన్ ఏంటి? పాసెట్లో ఇద్దరు రాజ్యాలు ఉంటారు, ఒక దేశానికి ఒకే రాజు ఉంటాడు, ఇద్దరు రాజ్యాలు వస్తారు. ఆ ఇద్దరు పేర్లు ఉన్నాయి. కానీ ఇవేం మెన్షన్ చేస్తారంటే ఉత్తరం రాస్తారంట. ఇశ్రాయేల్ ప్రజలు ఆ గవర్నర్ ఒక ఉత్తరం పంపించాడు. గవర్నర్ ఎవరు? జెరుబ్బాబెల్ ఒక గవర్నర్ ఉన్నాడు. ఇప్పుడు ఈ గవర్నర్ అండర్ లో ఎక్కడికి వెళ్ళింది రూల్? అక్కడ ఇలా మాకు పర్మిషన్ కావాలి, మేము ఇలా కట్టాలనుకుంటామని చెప్పి ఒక ఉత్తరం వెళ్తే అక్కడున్న వారు ఏం చేస్తుందంటే కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు మంచోరు కాదు, వారు దేవుడికి విరోధంగా ఉన్నారు, వారి పాపులు, అందుకని 70 years వరకు దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ పనిష్మెంట్ వారు ఉన్నారు, వారి దేవుడే వారిని పట్టించుకోలేనప్పుడు నువ్వెందుకు పట్టించుకుంటున్నావు అని చెప్పేసి ఆ ఉత్తరంలో కింద అంత ఉత్తరం చదివితే దాంట్లో మనకు కనపడుతుంది. ఆ ఉత్తరం ప్రకారంగా ఇశ్రాయేల్ ప్రజలు మంచిది కాదు, యూదులు మంచోడు కాదు అని అక్కడ రాయబడి ఉంది. సో మీరు మందిరం కట్టకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మందిరం పునాది మీరు వేయకూడదు అని చెప్పి ఒక ఆబ్స్టికల్ వచ్చేసి
అదే 7వ చాప్టర్కి వెళ్ళినప్పటికీ ఈ రాజు ఉంటాడు, దానికి ఒక రాజు ఉంటాడు. కానీ ఆ రాజు ఏమంటాడంటే మీరు పర్మిషన్ ఇచ్చేసారు, మీరు కట్టేసుకోండి బాబు అని అంటున్నాడు. ఇక్కడ ఒక 2-3 చాప్టర్స్ లో అంత చేంజ్ అనేది వచ్చేసింది రాజుకి. దేవుడు బాగా చేశాడు. ఆ రాజు దగ్గరకు వచ్చి దేవుడు ఏదో అద్భుతం చేశాడా? అద్భుతం చేయగానే కురేష్ రాజు, అసలు కురేష్ రాజు ఎలా మారాడు? అసలు కురేష్ హృదయాన్ని దేవుడు ఎలా మార్చాడు? ఆయన హృదయం మారడానికి కారణం ఏంటి? ఎలా మారి కురేష్ రాజు హృదయం ఏ విధంగా మారింది? ఇశ్రాయేల్ ప్రజలందరినీ అన్నాడు, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోయి మందిరాన్ని కట్టుకోండి అని చెప్తున్నాడు. ఆ పర్మిషన్ ఎలా ఇచ్చాడు? ఎలా వచ్చింది? దేవుడు ఎలా చేంజ్ చేశాడు? చూడండి, ఎస్తేర్ గ్రంథంలో ఉన్న రాజు పేరేంటి? అహష్వేరోషు. ఈ అహష్వేరోషు దగ్గర ఒక వ్యక్తి పనిచేసేవాడు. అంటే ఆయన ఈ రాజుకి ఎంత దగ్గర అయిపోయాడంటే బాగా దగ్గర అయిపోయి దేవుడు ఈ రాజు ఇంప్రెషన్ పొందుకున్నాడు. ఎంత ఇంప్రెషన్ పొందుకున్నాడంటే ఆ రాజు ఆ వ్యక్తి కోసం ఏమైనా చేయడానికి రెడీ అయిపోయాడు. అందుకని అతనికి ఒక పొజిషన్ ఇచ్చేసాడు, ఒక పెద్ద పొజిషన్ ఇచ్చాడు. ఆ పొజిషన్ ఎవరు పొందుకున్నారు? హామాను పొందుకున్నాడు. హామాను పొందుకుని ఇక చూడండి, ఆయన ఇంకా ఎలబడి చేస్తాం మొదలు పెట్టాడు. అంటే ఎంత స్ట్రాంగ్ గా నిలబడిపోయాడంటే ఇంకా ఈ రాజ్యం నాదే, రాజు తర్వాత నాదే ఈ రాజ్యం అని అలాంటి ఒక ఫీలింగ్ లో ఉన్నాడు హామాను యూదుని చంపాలనుకున్నాడు. ఎందుకు చంపాలనుకున్నాడంటే అక్కడున్న మోడెకాయ్ సల్యూట్ కొడతలేదంట. బయట గేట్ దగ్గర కూర్చున్నాడు. ఆ మోడెకాయ్ ఎవరికి సల్యూట్ కొడతలేదు. అది కూడా ఈ రాజ్య వంశంలో ఉండేవారు ఎవరికి అసలు పట్టించుకోవట్లేదు. మనం బయటకు వెళ్తుంటే అసలు చెయ్యి కూడా పైకి పెట్టలేదు, సల్యూట్ చేయట్లేదు. అలాంటి వ్యక్తిని మనం ఇక్కడ ఎందుకు ఉంచాలి? అతను చంపేస్తే బెటర్ కదా అని అక్కడ వార్త వచ్చిందంటే హామాన్ దగ్గర. సో హామాన్ అనుకున్నాడంట, ఇదేదో మనం టెస్ట్ చేద్దాం, ఒకసారి వెళ్ళి చూద్దాం అసలు మోడెకాయ్ మన సల్యూట్ కొడతాడు లేదా అనుకున్నాడు. సో హామాన్ అలా నడుచుకుంటాడంటే అక్కడ సల్యూట్ కొడతలేదంట. అయ్యో నిజమే, ఇలా చెప్పేదంతా కరెక్టే, ఇక ఈ వ్యక్తిని చంపేయాలని డిసైడ్ అయిపోయాడు హామాన్. ఎప్పుడైతే డిసైడ్ అయిపోయాడో ఆ డిసిషన్ లో అనుకున్నాడు హామాను, ఒక మోడెకాయ్ యూదుడు, వాడు నాకు సల్యూట్ కొట్టలేదంటే ఇక్కడున్న యూదులు కూడా నాకు సల్యూట్ కొట్టరు. ఇక్కడున్న యూదులు అదే జాతి, అదే బ్లడ్ వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. అందుకనే యూదులందరినీ చంపేయాలని చెప్పి హామాన్ డిసైడ్ అయిపోయాడు మోడెకాయ్ని చంపేయాలని. సో రాజు దగ్గర తీసుకెళ్ళండి ఇన్ఫర్మేషన్. రాజు దగ్గర తీసుకెళ్ళి, రాజా నువ్వు ఈ మోడెకాయ్ చాలా ఇబ్బంది పెడుతున్నాడు, ఈ ఇశ్రాయేలు ప్రజలు చాలా ఇదిగా ఉన్నారు, ఈ యూదులు మంచోళ్ళు కాదు, వీళ్ళు మనం ఎట్టి పరిస్థితుల్లో చంపేయాలి, మీరు పర్మిషన్ ఇవ్వండి. దీని బదులు నేను ఏం చేస్తానంటే హామాన్ అంటున్నాడు, 10,000 ఎండిన సిల్వర్ కాయిన్స్ నేను ఇస్తాను అంటున్నాడు. ఎంత? ఎన్ని కాయిన్స్? 10,000 సిల్వర్ కాయిన్స్ నేను మీ రాజ మినిస్ట్రీలో అడ్మినిస్ట్రేషన్లో నేను డిపాజిట్ చేస్తాను, మీరు శాంక్షన్ చేసేయండి. అప్పుడు ఈ రాజు అనుకున్నాడంట, నేను ఆయన దగ్గర డబ్బులు తీసుకుని నేను లెటర్ పాస్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి అప్పుడు రాజుగారు అంటారు, వద్దు, నీ డబ్బు నీ దగ్గరే పెట్టుకో, నీ డబ్బు నాకొద్దు అని చెప్తాడు. నీ డబ్బు నాకొద్దు, ఈ డబ్బు నీ దగ్గరే పెంచుకోమంటాడు. ఎక్కడ కనపడుతుంది అంటే ఎస్తేర్ గ్రంథము 3 మనం చదువుకుంటే 8, 9, 10 వచ్చిన చదువుకుంటే అక్కడ కనపడుతుంది. 10,000 సిల్వర్ కాయిన్స్, 10,000 సిల్వర్ కాయిన్స్ అక్కడ ఇద్దామని హామాన్ అనుకున్నాడు. కానీ అక్కడ ఉన్న రాజు రిజెక్ట్ చేస్తాడు. నాకొద్దు, ఆ కాయిన్స్ వద్దు, నాకొద్దు, ఈ కాయిన్స్ నీ దగ్గరే పెట్టుకో అని చెప్పి ఏం చేశాడంటే ఆయన దగ్గర ఉన్న రింగ్, సిగ్నేచర్ రింగ్ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదేంటంటే ఏదైనా లెటర్ రాశారనుకో, ఆ లెటర్ పంపించాలంటే, ఆ లెటర్ శాంక్షన్ అవ్వాలంటే ఈ లెటర్ రాజు దగ్గర వచ్చింది అని ప్రూఫ్ ఏంటంటే ఆయనకున్న ఉంగరం, ఆయన దగ్గర ఉంటుంది, చేతికున్న ఉంగరం, ఆ ఉంగరం తీసుకుని స్టాంప్ వేయాలి. అంటే అక్కడ ఉంటుంది, ఇంక్ ఉంటుంది, ఆ ఇంక్ లో పెట్టి అది స్టాంప్ వేస్తే ఇది రాజు గారి దగ్గర వచ్చిందని అది శాంక్షన్ అయిపోతుంది. అంటే ఆ రింగ్ ఉన్న ఆ వాల్యూ. ఇప్పుడు రాజు గారు ఏం చేస్తున్నారంటే ఆ రింగ్ తీసుకొచ్చి హామాన్ చేతికిస్తాడు. ఒక్కసారి చదువుదామా? ఎస్తేర్ గ్రంథము 3:10 మనం చదువుకుంటే 3:10 రాజు తన చేతి ఉంగరము తీసి దాన్ని హమ్మాయి తాత కుమారుడైన అగీగుడకు హామానుకు ఇచ్చి. ఇప్పుడు ఎవరి చేతిలో పెట్టాడు ఈ రింగ్ తీసుకొచ్చి? ఈ రింగ్ ఎవరి చేతిలో ఉంది? హామాన్ ఉంది. ఇప్పుడు ఎవరికి అథారిటీ ఉంది? ఇప్పుడు
హామానికి అథారిటీ ఉంది, రాజు కాదు. ఇప్పుడు ఏ లెటర్ వచ్చినా ఎవరి దగ్గరికి వస్తుంది? హామాన్ దగ్గరికి వస్తుంది. ఒక స్టాంప్ కట్టే చాలు, అక్కడ శాంక్షన్ అయిపోతుంది ఒక స్టాంప్ తో. సో హామాన్ ఏం చేశాడంటే ఉత్తరాలు రాసేసాడు. అందరికి పంపించాడు. యూదులు ఎట్టి పరిస్థితుల్లో బ్రతకూడదు, యూదుని చంపేయాలని చెప్పేసి అక్కడ పంపించేశాడు. వెళ్ళిపోయింది. చూడండి సిచ్యువేషన్ చూడండి. 4:1 చదువుకుంటే ఎస్తేరు గ్రంథము 4:1 చదువుకుంటే ఎస్తేరు గ్రంథము 4:1 చదివితే జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని చూడండి మొదటికి అన్ని తెలుసుకున్నాడంట. అన్ని అంటే ఏంటి? అన్ని తెలుసుకున్నాడు. అన్ని తెలుసుకున్నాడు. అన్ని తెలవగానే ఏం చేసుకున్నాడు? బట్టలు చింపుకొని దుఃఖంలో ఉన్నాడు. అయ్యో అయిపోయిందా? ఈ ఇశ్రాయేలు దేశానికి ఉన్న ఈ కీడు తగిలినప్పుడు ఏంటి పరిస్థితి? ఇంకా మిగిలిన యూదులు కూడా చనిపోతారన్న బాధతో మోజగా ఏం చేశారంటే బట్టలు చింపుకొని ఇప్పుడు గోలి సంచి తగిలించుకొని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు, టెన్షన్తో ఉన్నాడు. అందరికీ మెసేజ్ పంపించాడు. మీరు అందరూ గోలి సంచులు కట్టుకోవడం అని చెప్పి మెసేజ్ పంపించాడు. దుఃఖంలో ఉన్నాడు. యూదులు దుఃఖంలో ఉన్నప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ గోలి సంచి తగిలించుకుని ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. చాలా మంది యూదులు భక్తులు వాళ్ళందరూ ఏం చేశారు? వారి వస్త్రాలు చింపుకుని వారు ఏం చేశారు? వారు గోలి సంచి తగిలించుకుని వారు ఏం చేశారు? నినవే పట్టణం నాశనం అయిపోతున్నప్పుడు అది నాశనం అయిపోయింది అనుకుని వారు ఏం చేస్తారు? వారందరూ ఉపవాసం 3 దినాలు ఉపవాసం ఉన్నారు. వారి బట్టలు చింపుకున్నారు. రాజుగారి కూడా బట్టలు చింపుకుని, అది కూడా రాజే కాదు, అక్కడున్న ప్రజలే కాదు, అక్కడున్న జంతువులు కూడా ఏం చేశారు? ఉపవాసం పాటించారు. అందుకుని దేవుడు హస్తము బలంగా దిగి వచ్చి ఆ నినవే పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. ఆ రోజుని కాపాడాడు. దేవుడు అద్భుతం చేశాడు ఆ రోజుని. ఇక్కడ చూడండి, ఇక్కడ 4:1 చదివితే మోజకాయ అంట బట్టలు చింపుకున్నాడు. అన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఆ విషయాలు ఈ మోజకాయకి ఎలా వచ్చినాయో తెలియదు కానీ అన్ని తెలుసుకున్నాడని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. అన్ని అంటే ఒక విషయం కాదు, ఆ విషయం తెలుసుకున్నాడు. అన్ని ఏంటి? ఒక విషయం ఏంటి? ఆ విషయం ఏంటి? యూదులు చనిపోయాలని చెప్పేసి ఒక లెటర్ పంపి, అదే కదా ఇక్కడ ఏమన్నాడు? అన్ని అంటే చాలా ఒకటి కాదు, చాలా విషయాలు దాగి ఉంది. చాలా విషయాలు ఈ మోడకాయ తెలుసుకుని ఈ మోడకాయ ఈ విషయాలు తెలుసుకుని ఏం చేశాడు? బట్టలు చింపుకొని దుఃఖంతో ఉన్నాడు, బాధపడుతున్నాడు, రోడ్డు మీద పడ్డాడు. అయ్యో దేవా అని రోడ్డు మీద పడ్డాడు. ఈ విషయం తెలియదని ఇంకా ఏం చేయాలంటే అయ్యో అని చెప్పి అక్కడ బాధపడుతున్నాడు. బబిలోను దేశంలో ఇది జరిగిందా, ఈ ఇన్సిడెంట్ జరిగిందా అని చెప్పి ఎంత బాధపడ్డాడంటే అంత బాధపడ్డాడు ఆ రోజుని మోజకాయ. ఇప్పుడు చూడండి, లాస్ట్ రాజు ఎవరు అక్కడ కనపడింది? కురేష్ రాజు. పార్సెకు రాజు రాకముందు బబులోను రాజులో ఉన్నప్పుడు ఫస్ట్ పార్సెక రాజు ఎవరు? కురేష్ రాజు ఉన్నప్పుడు అక్కడ చూడండి, చాలా మన పాస్ట్కి వెళ్ళిపోవాలి. ఈ ఇన్సిడెంట్ ఈ అన్ని విషయాలు తెలిసాయంటే మోడకాయకి మనం పాస్ట్కి వెళ్ళిపోవాలి. పాస్ట్కి వెళ్తే ఏం తెలిసాయి అది ఫస్ట్ మనకు కావాలి. ఏం తెలిసింది? మోడకాయకి బట్టలు చింపుకునే పరిస్థితిలోకి వచ్చేసాడు. పాస్ట్కి మనకి వెళ్తే బబులోను దేశంకి అందరినీ ఇశ్రాయేల్ దేశం అంతా నాశనం అయిపోయి ఇశ్రాయేల్ దేశంలో ఉన్న మందిరాన్ని నాశనం చేశాడు. నెబుకద్నెజర్ నాశనం చేసి అక్కడున్న వస్తువులన్నీ దొంగిలించడమే కాదు 10,000 మంది యంగ్ బాయ్స్ ని ఏం చేశాడు? బానిసలుగా తీసుకొచ్చాడు. చాలా మంది బానిసలుగా ఆ బబులోను దేశానికి వచ్చేసారు. ఇంకా ఆ బబులోనులో వారు చాలా హింసకి గురై ఉన్నారు. చాలా హింస అంటే వాళ్ళ ఫ్రీడమ్ లేదు. అలాంటి ఫ్రీడమ్ లేని పరిస్థితిలో వారు ఒకవైపు ఉంటే ఇక్కడ ఆ రాజకోటలో ఉండేది ఎవరు? దానియేలు అక్కడ ఉన్నాడు. దానియేలు కోసం అందరికీ తెలిసిందే. దానియేలు దేవుని మీద ఆధారపడ్డాడు. ఆతో పాటు ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ ని దేవుడు అంటే ఎంత భక్తి అంటే రాజుగారు అన్నారు మాకు మొక్కండి అంటే వాళ్ళందరూ ఏం చేశారు? మేము చచ్చిపోతాం కానీ మేము మాత్రము
మీకు మొక్కము, ఎట్టి పరిస్థితులని మొక్కము అని చెప్పి వారు నిలబడ్డారు. యేసయ్య వారిని కాపాడ్డాడు. అగ్ని గుండంలో యేసయ్య కాపాడ్డట్టు అక్కడ గ్రంథము మనకు తెలియచేస్తుంది. ఎస్, గాడ్ హస్ గైడెడ్. దేవుడు ఆయన్ని రక్షించాడు. అక్కడ చూస్తే దానియేలు ఎంత విశ్వాసంగా నిలబడ్డాడు, ఎంత విశ్వాసంగా నిలబడ్డాడు. ఆ రాజుల మధ్యని, ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్యని, ఆ శత్రువుల మధ్యని ఏ విధంగా నిలబడ్డాడు, ఎంత విశ్వాసంగా దానియేలు నిలబడ్డాడు. ఈ వాస్ ద మ్యాన్. అతను ఏ మచ్చా లేదు. రాజు, ఒక రాజు అన్నాడు, రాజు చెప్పాడు, అరే నేను ఆ కళ మర్చిపోయాను. కళ వచ్చిందంట రాజుగారికి, కళ మర్చిపోయాడు. ఇప్పుడు అందరూ మంత్రులందరినీ పిలుస్తున్నాడు రాజుగారు మంత్రులందరినీ పిలిచి అన్నాడు, అరే నాకు రాత్రి ఒక కళ వచ్చింది. ఆ కళ నేను మర్చిపోయాను. ఆ కళ ఏంటో మీరు చెప్పండి, దాంట్లో మీరు కూడా మీరు చెప్పండి. ఇది కళ వచ్చిందంట, ఆ కళ మర్చిపోయాడంట. ఆ కళ ఏంటో చెప్పండి. ఇప్పుడు మీకు ఒక కళ వచ్చింది, మూర్తి గారికి ఒక కళ వచ్చింది, మాస్టర్ గారు నాకు రాత్రి ఒక కళ వచ్చింది, ఆ కళ నాకు గుర్తు రావట్లేదు, మీరు ప్రార్థన చేసి ఆ కళ ఏంటో నాకు చెప్పండి అంటే నేను ఎలా చెప్తాను? ఇక్కడ మంత్రులందరినీ పిలిచి అడుగుతున్నాడు, ఆ కళ ఏంటో చెప్పండి, దానికి భావం కూడా చెప్పండి. నీ కళ, ఈ భావాలు చెప్పాలంటే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే దానియేలు రాగానే దానియేలు ప్రార్థించాడంట. ప్రార్థించగానే ఆ కళ ఏంటో చెప్పాడంట. ఆ కళతో పాటు దాంట్లో ఉన్న మీనింగ్ కూడా చెప్పగానే రాజుకి దిమ్మ తిరిగిపోయినాడు. అరే బా, నీ దేవుళ్ళు అంత శక్తి ఉందా? నువ్వు ప్రార్థిస్తే నా ఏం కళ వచ్చిందో చెప్పేయగలవా? దాంట్లో మీనింగ్ కూడా నేను చెప్పేయగలను. ఆ కళ పెట్టింది నా దేవుడే అన్నాడు. ఆ కళ పెట్టింది నా దేవుడే అనగానే రాజుగారు ఏం చేశారు, వెంటనే 127 ప్రామిసెస్ నీవే, నాదేదు నువ్వే లీడ్ చేయి. ఈ 127 ప్రామిసెస్ కి నువ్వే లీడర్వి, నువ్వే గవర్నర్, నువ్వే అని చెప్పి అక్కడ లీడ్ చేయని చెప్పి అక్కడ ఆ రోల్ పొందుకున్నాడు. ఆ రోజు అంటే అంత విశ్వాసం. దేవుడు దానియేలు అంత పైకి తీసుకొచ్చాడు. రాజుల ముందు కూడా నిలబడ్డాడు. అందుకనే బైబిల్ అంటుంది, నిన్ను దేవుడు ఏం చేస్తాడు, రాజుల ముందు నిలబెడతాడు. అలా దించుకోకుండా దేవుడు నిలబెడతాడు. బానిసగా వచ్చి చచ్చిపోతాడేమో అనుకున్నాడేమో, కానీ దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి రాజుల ముందు తల దించుకోకుండా నిలబడ్డాడు. నా దేవుడు యెహోవా దేవుడు, నేను ఆయన కోసమే జీవిస్తా. నువ్వు తలుపేసేసుకోమన్నావేమో, నేను తలుపేసుకోను, తలుపు తెరిచి నేను ప్రార్థన చేస్తా. నువ్వు సింహాల మధ్య పెడతావేమో, నేను భయపడను. ఆ సింహాల మధ్యనే నా దేవుడు ఉంటాడు, నన్ను రక్షిస్తాడు అని చెప్పి ఆ రోజుని దానియేలు నిలబెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక విశ్వాస, ఒక మాదిరి అయ్యి ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపిస్తాడు. మాకుంటే ఒకడు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, దానియేలు మమ్మల్ని నడిపిస్తాడు. ఆయన రాజమహల్లో ఒక అధికారిగా ఉన్నాడు. మాకు ఏమి జరగదు, యూదులమైన మమ్మకి ఏ కీడు రాదు, మమ్మల్ని రక్షిస్తానికి, మమ్మల్ని కాపాడటానికి, రాజులతో మాట్లాడటానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మమ్మల్ని కాపాడగలడు అని చెప్పి వాళ్ళు ఎంతో ధైర్యంగా ఉన్నారు. యూదులంతా ధైర్యంగా ఉన్నారు. యూదులు ధైర్యంగా వెళ్తారు, మా మాట్లాడుతుంటే చాలు. అలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. అలాంటి విశ్వాసంలో యూదులు ముందుకు వెళ్తుంటే కురేషు రాజు ఎలబాడులో, అంటే ఇప్పుడు ఎస్తేరు గ్రంథము 10, ఎస్తేరు కాదు, ఎస్తేరు గ్రంథము 10 ఒకటి చదవమ్మా. దానియేలు గ్రంథం 1:10. దానియేలు గ్రంథం తొందరగా. రాజు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున, ఎన్నో సంవత్సరం, 3వ థర్డ్ ఇయర్ లో బెల్షెజరు అను దానియేలునకు ఒక పేరు ఉంది. బెల్షెజర్కి ఇంకో పేరు పెట్టారు ఇక్కడ. ఆయన దానియేలు అంటే థర్డ్ ఇయర్ దాకా ఉన్నాడు. ఎప్పుడు దాకా ఉన్నాడు? కురేషు రాజు బ్రతుకుండి ఎంతకాలం? థర్డ్ ఇయర్ అంటే ఆయన థర్డ్ ఇయర్ దాకా బ్రతికేవాడు, చెడిపోలే. కురేషు రాజు బ్రతుకున్నాడు. కురేషు రాజు ఎప్పుడు ఇచ్చాడంటే ఆర్డర్, ఎజ్రా గ్రంథం 1:1 చదివితే, ఎజ్రా గ్రంథం 1:1 చదివితే మొదటి సంవత్సరం అంటే ఫస్ట్ ఇయర్ లో పర్మిషన్ ఇచ్చాడు యూదులకి వెళ్ళమని. ఎప్పుడు మొదటి అంటే ఎప్పుడైతే రాజు అయ్యాడో
రోజు అంటే లైబ్రరీకి వెళ్ళండి. లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలన్నీ చదువుతున్నాడండి. పుస్తకాలన్నీ చూస్తుంటే అక్కడ ఒక గ్రంథం కనపడ్డదండి. గ్రంథం చూస్తే యెషయా గ్రంథం చదివాడు. యెషయా గ్రంథం చూడగానే అక్కడ దానియేలు షాక్ అయిపోయాడు. అదే 45:1-4 చదువుకుంటే అక్కడ ఈ కురేష్ రాజు కోసం రాయబడింది. యెషయా గ్రంథంలో ఆల్రెడీ 150 years బ్యాక్, దానియేలుకి 150 years బ్యాక్, కురేష్ రాజు రాకముందు 150 years బ్యాక్ ఒక ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడించాడు. ఆ కురేష్ రాజు రా, ఆయన మిమ్మల్ని కాపాడతాడని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఆల్రెడీ 50 years బ్యాక్ ఆల్రెడీ రాయించాడు. దానియేలు ఇది చదువుడు. దానియేలు చదవగానే ఇదేంటి కురేష్ రాజు అంటే ఈ కురేష్ రాజేనా అని డౌట్ అయ్యి, అవునా అబ్బా ఇంతకాలం అయిపోయింది, 70 years అయిపోయింది, నాకు తెలియలేదు అని చెప్పి ప్రార్థన చేస్తాం మొదలు పెట్టాడంట. 70 years అయిపోయింది కదా ప్రభా, ఇంకెంత కాలం అయ్యా, ఈ యూదులు ఎంతకాలం ఇంకా బానిసలుగా ఉంటారయ్యా అని చెప్పి యూదులందరి కోసము మొరపెట్టాడు. ప్రార్థన చేశాడు, దేవా నువ్వు దిగురా, మమ్మల్ని రక్షించయ్యా అనగానే ఈ కురేష్ రాజు ఎప్పుడైతే ఆ పేరు చూశాడో వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి గ్రంథం చూపించాడు. రాజుగారు ఇదిగో గ్రంథంలో మీ పేరు ఉందో ఆల్రెడీ అంటే రాజు చూసి షాక్ అయ్యాడంట. ఇదేంటి నా పేరు ఆల్రెడీ ఉందా? 150 years బ్యాక్ నా పేరు ఆల్రెడీ, ఇప్పుడు 150 years బ్యాక్ ఆల్రెడీ శ్రీనివాస్ గారి పేరు చప్పలా శ్రీనివాస్ గారు ప్లస్ అక్కడ వాళ్ళ కుటుంబం పేరు అని రాసి ఉంటే ఆ పేర్లా ఎంత సంతోషిస్తారైనా ఆల్రెడీ వా అనలేదా కురేష్ కూడా వా అంటే నీ దేవుడు చాలా గొప్ప దేవుడు, ఆయనలో చాలా శక్తి ఉంది, నేను పర్మిషన్ ఇచ్చేయాలని చెప్పి నేను పర్మిషన్ ఇచ్చేసాడండి. దానియేలు అండర్లో పర్మిషన్ ఇచ్చేసాడు. వెళ్ళిపోండి మంత్రం కట్టేసుకోండి, ఎంజాయ్, ఏం కావాలో తీసుకెళ్ళండి అని చెప్పి అక్కడున్న ఆ బంగారం అన్ని తీసుకుని వారు ఆ రోజుకి వెళ్ళిపోయారు. దానియేలు చాలా ఆ రోజుని అద్భుతం చేయాలి. అంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు తిరిగి మళ్ళీ ఆ యెరూషలేముకు వెళ్ళడానికి అక్కడ మందిరాన్ని తిరిగి కట్టడానికి అక్కడ ఒక విశ్వాసం కదనమాట. ఒక వ్యక్తి ద్వారా అక్కడ తిరిగి మళ్ళీ మందిరం వచ్చిందండి. ఒక వ్యక్తి దానియేలు. చాలా మంది భక్తులు ఉండొచ్చు కదా, వాళ్ళు ప్రార్థన చేయొచ్చు కదా, కానీ దానియేలుకి దొరికిందని. దానియేలు చూడండి, నా దేవుడి మందిరం ఉండాలి, ఆ దేవుడి మందిరం అక్కడ నిలబడ్డాలని ఎంతో విశ్వాసంతో ఆయన ముందుకు వెళ్ళాడు. విశ్వాసంతో ముందుకు వెళ్ళి అక్కడ అది ఎంతో పని చేస్తుంటే ఇప్పుడు ఆ పాపానికి ఏమొచ్చింది, ఒక రింగ్ చేతిలోకి వచ్చింది. హామాను ఎంత క్రోధి అయిపోయాడంటే యూదుని చంపేయాలని డిసైడ్ అయిపోయాడు. అందరికీ ఉత్తరాలు పంపించేశాడంట, యూదుని బ్రతకూడదు, యూదుని చంపేయండి. అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్కి వచ్చినప్పుడు 127 provinces లో ఎవరున్నారు? దానియేలు కూడా ఒక్కడున్నాడు. దానియేలు అక్కడ ఉన్నాడంటే ఆ ఉత్తరం రిజెక్ట్ చేయొచ్చు. ఆ ఉత్తరం రిజెక్ట్ చేసి ఏం చేయొచ్చు, ఇంకొక లెటర్ అక్కడ తీసుకురావచ్చు, ఇంకొక లెటర్తో అక్కడ టిప్ కొట్టొచ్చు. దానియేలు కాస్త శక్తి ఉంది, దానియేలు చేయగలడు. ఆమెను తెలుసుకుని దానియేలుని చంపింది హామాను చంపేశాడు. హామాను చంపగానే మొర్దెకైకి తెలిసింది దానియేలు చచ్చిపోయాడు. యూదుల శక్తి అంతా ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు దానియేలు దగ్గర. ఎన్ని తెలుసుకున్నాడు, దానియేలు చచ్చిపోయాడా? ఇప్పుడు యూదుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు యూదుని ఎవరు రక్షించగలరు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇక పిచ్చోడు అయిపోయాడంట మొర్దెకై, ఇంకేం చేయాలి అర్థం కాలే. ఇప్పుడు ఈ యామన్ నుంచి ఈ యూదుని ఎవరు రక్షించగలరు? ఎవరు నిలబడగలరు? ఈ రాజులు ఎవరు మాట్లాడగలరు? వెంటనే ఒక ఉత్తరం పంపిస్తున్నాడు ఎస్తేర్కి. అన్నాడు, నేను అక్కడ పెట్టింది దేనికోసం? ఎస్తేర్కి అర్థం కాదు ఏం చేయాలి. ఉపవాస ప్రార్థనలకు వెళ్ళిపోయింది. చేయాల్సింది అంతే, హెల్ప్లెస్, ఏం చేయగలరు? మోకాల మీద ఉండి ఎస్తేరు 3 దినాలు ప్రార్థన చేస్తాను కూడా
మన దేవుడు ఎన్ని తెలుసుకుని వేస్తే దాని చెప్పింట ఇంకా యూదులు ఎవరు రక్షిస్తారు? ఎన్ని తెలుసుకున్నారంటే ఎన్ని తెలుసుకుని ఇంకా అపరిస్తారు. తాల్ముడ్ ఉంది, తాల్ముడ్ ఒక గ్రంథం ఉంది, అందులో 15a రాయబడి ఉంది దానియేలుని చంపేసిందని, ఆమాని చంపేసిందని ఒక పుస్తకం ఉంది, ఒక గ్రంథం ఉంది తాల్ముడ్. మీరు వెళ్ళి గూగుల్ కొడితే తాల్ముడ్ అని కొడితే ఆ గ్రంథం పెడుతుంది. ఆ గ్రంథంలో అంతా రాయబడి ఉంది. ఇట్ వాస్ రిటన్ అబౌట్ దాట్. ఎస్, ఇట్ వాస్ రిటన్ అబౌట్ దాట్. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మాట్లాడతాడు. దానిని చంపేసింది ఆ మాట ఎంత దుఃఖంగా పెడతాడు. ఇప్పుడు లెటర్ ఉత్తరాలు వచ్చినాయి. ఇప్పుడు ఉత్తరాలన్నీ వెళ్ళిపోతున్నాయి. యూదుల్ని చంపేయండి అని ఉత్తరాలు వెళ్ళిపోతుంటే ఇంకా అడ్డుండింది ఎవరు? ఉత్తరం ఎవరి చేతిలోకి వచ్చింది ఇప్పుడు? హామాన. మందిరం కట్టాలని ఉత్తరం ఎవరి చేతిలోకి వచ్చింది ఇప్పుడు? హామాన్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఉత్తరం మీద స్టాంప్ ఎవరిది ఉంటుంది? రాజుగారిది. కనేసింది ఎవరు? హామాన్ వేసింది. అసిగ్నేచర్ ఉత్తరం మీద స్టాంప్ వేసింది హామాన్ వేసి అక్కడ పెట్టాడు. దాన్ని అక్కడ రిజెక్ట్ అయిపోయింది. ఇంకా హామాను చనిపోయాడు. అక్కడ ఆ ప్రార్థన తర్వాత దేవుడు అద్భుతం చేశాడు. అద్భుతం చేసి అక్కడ దేవుడు ఏం చేశాడు? హామాన్ని లేపాడు. ఇప్పుడు చూడండి, దానియేలు అడ్డుకున్నాడని లేపెట్టే దేవుడికి అడ్డుగా ఉంటే దేవుడు లేపడా? లేపేశాడు. హామాను లేపేశాడు. హామాను చనిపోగానే ఇప్పుడు చూడండి అసలైన స్టోరీ అక్కడ జరిగింది. అసలైన స్టోరీ స్టార్ట్ అయింది. ఇప్పుడు రాజ్యమహల్లో ఇప్పుడు హామాను చనిపోయాడు. హామాను చనిపోతే ఆ రాజు ఉన్నాడు కదా, ఆ రాజు పక్కన ఒక బాడీ గార్డ్ ఉన్నాడు. ఇప్పుడు బాడీ గార్డ్ ఉన్నాడు. వాడు ఏంటంటే ఈ రాజసింహాసనం ఎప్పుడు కూర్చోవాలని ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు చూద్దాం అందుకునే కదా హామాను. అప్పుడు రాజుగారు తెలుసుకున్నారు ఒక ఇద్దరు వ్యక్తులా ఎవరు? ఇద్దరు చంపేయాలని అక్కడ అటాక్ జరిగింది. రాజుగారి దగ్గర అటాక్ జరుగుతుంది. రాజుగారి అటాక్ జరిగినప్పుడు అది ఎవరు కాపాడతారు? మోర్డెకై కాపాడతాడు. మోర్డెకై కాపాడినప్పుడు అది బయటికి రాదని రాజుగారికి కూడా తెలియదు. అది ఒక రోజు రాజుగారు చదువుతున్నప్పుడు నన్ను ఈ వ్యక్తుల నుంచి రక్షించింది మోర్డెకై అని తెలిసి ఆ మోర్డెకై మీకు ఏం చేశారని అక్కడ రాజుగారు మాట్లాడతారు. ఇది అని పంపించింది ఎవరు? ఒక వ్యక్తి పంపించాడు. బాడీ గార్డ్ ఉన్నాడు అన్నమాట. ఆ ఇద్దరిని పంపించింది ఒక వ్యక్తి ఉన్నాడు, అదే బాడీ గార్డ్. అదే రాజుగారికి ఒక బాడీ గార్డ్ ఉన్నాడు. వాడు ఏంటంటే ఈ రాజసింహాసనం మీద కూర్చోవాలి. యాక్చువల్లీ వీడి పని ఏంటంటే వీడికి 7 మంది కుమారులు ఉన్నారు. వీరు ఏం చేసేవారంటే రాజుగారి దగ్గర అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వెపన్స్ అన్ని ఉంటాయి కదా, ఆ వెపన్స్ మోసేవాడు. సేమ్ లైక్ దావీదు ఏం చేసేవాడు? సౌలు కింద వెపన్స్ మోసేవాడు. అలాంటి పని చేసేవాడు అంటే వీళ్ళందరూ ఆ పని చేసేవాడు. వీడి పేరు ఏంటంటే అర్తబానస్. వీడి పేరేంటి? అర్తబానస్. వీడు ఏం చేయాలనుకున్నాడు? రాజుగారిని చంపేసి ఆ సీట్ మీద కూర్చుని అధికారం అనుకుని చాలా ప్లాన్ వేస్తున్నాడు. ఒక ప్లాన్ లో అతను ఉన్నాడు చంపేయాలని. హామాను చనిపోయిన తర్వాత ప్లాన్. ఆ టైంలోనే ఈ రాజుగారికి ఒక కుమార్తె కూడా ఉన్నాడు. ఆ కుమార్తె ఏం చేసింది? ఒకరిని వివాహం చేసేసుకుంది. కొద్ది లూజు మంచిది కాదు. కొద్ది లూజు అంటే వ్యభిచారం చేస్తాం మొదలుపెట్టింది. భయంకరమైన వ్యభిచారం చేస్తాం మొదలుపెట్టింది. అనుకున్న హస్బెండ్ పేరు ఏంటంటే మెక్బీస్. ఈ మెక్బీస్ అనుకున్నాడు ఒకవైపు మంచోడే, ఇంకోవైపు చెడ్డోడే. రెండు అడుగులో ఉన్నాయి. 2 క్వాలిటీస్ వాడు ఉన్నాయి. అంటే ఎప్పుడు మంచిగా అవుతాడో తెలియదు, ఎప్పుడు చెడ్డగా అవుతాడో తెలియదు. అలా ప్లే చేస్తూ ఉంటాడు అన్నమాట. వాడు మెక్బీస్ అని హస్బెండ్. సో వీడికి తెలుసుకుని రాజుగారి దగ్గర తీసుకెళ్తే నీ కుమార్తె ఇలా చేసేది ఏం చేయమంటే రాజుగారు పనిష్మెంట్ ఇచ్చాడంట. పనిష్మెంట్ ఇవ్వగానే ఈ కూతురు ఏం చేసిందంటే ఈ రాజుగారిని చంపేయాలని చెప్పి కోపం తెచ్చుకున్నాడు. తండ్రిని చంపేయంత కోపం తెచ్చేసుకున్నాడు. ఇప్పుడు కోపాలు ఎలా ఉంటాయో తెలుసంటే విసుగు చూస్తారు. సౌలు అంట దావీదుని విసుగు చూశాడంట. అది చాలా డేంజర్. అలాంటి కోపాలతో నువ్వు ఉన్నావంటే నీ జీవితం నాశనానికే దారి. నాశనం అయిపోతావు, చెప్తా పడిపోతావు. నువ్వు నిలబడవు, జీవితంలో నిలబడలేవు, నువ్వు పడిపోతావు. దేవుడు అనగొడతాడు. నువ్వు
అలాంటి పరిస్థితుల్లోకి వచ్చేవాడు ఎందుకు పనికిరావు. అలాంటి కోపం తెచ్చుకుందంట. నా తండ్రిని చంపేయాలని కోపం తెచ్చుకుందంట. ఇక తండ్రిని చూస్తే పగ ఎలాగంటే అని చూస్తుందంట. తండ్రి కనపడచ్చు అంత బాగా చేసింది తప్పేవు. నువ్వు ఎలా పని చేస్తావు? చేసి తప్పకి నీ తండ్రి ఏం చేశాడు? నీ తండ్రి మీద కోపం చూపిస్తావేంటి? నువ్వే వేస్ట్ అయ్యి ఉండి మళ్ళీ కోపాలు నీకు. భయంకరమైన పరిస్థితులు చాలా మంది క్రైస్తవులు కూడా అలా ఉంటారు. చాలా మంది కోపాలు తెచ్చేసుకుంటారు. అయిపోయి వాళ్ళకి కోపం వస్తే షార్ట్ టెంపర్ అంటారు, లాంగ్ టెంపర్ అంటారు. అది ఇయర్స్ దాకా కోపం అయితే చూడడం వేస్ట్ చూడంటారు. ఆ టైంలోకి వెళ్ళిపో. ఈ కోపాన్ని నీ నాశనానికి దారి. నువ్వే పోగొట్టుకుంటావు. అంతా నువ్వే పోగొట్టుకుంటావు. నువ్వే ఒంటరి వాడైపోతావు. నువ్వే ఒంటరి అయిపోతావు. చాలా జాగ్రత్త. ఇక్కడ చంపేయాలనుకుని అంత పరిస్థితి వెళ్ళిపోయి ఏం చేసిందంటే ఆ ఆర్త బాలస్తో చేయి కలిపింది. ఎప్పుడైతే ఆర్త బాలస్తో చేయి కలిపిందో రాజు దగ్గర ఎవరు ఉంటారంటే ఎక్కువ ఈ సర్వెంట్స్ ఉంటారు. సర్వెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. ఒక సర్వెంట్ని వారు ఏం చేశారంటే మాట్లాడి చంపేయండి అని చెప్పగానే ఏమైందంటే తలగడ తీసుకుని ఒక రోజుని ఆ పని మనిషి ఏం చేశాడంటే చచ్చిపోయాడు. రాజుగారు చనిపోయిన తర్వాత రాజుగారికి 2 కుమారులు ఉన్నారండి. 2 కుమారులు. ఒకటి పేరేమో యేసు, ఇంకొకటి పేరేంటి ఈ అర్థ ఏంటి అర్థ కష్ట. ఓకే, ఈ వ్యక్తి రాజయ్యాడు. ఇతను రెండవ ఫస్ట్ ఎవరి డేరెస్ అవ్వాలి. కానీ డేరెస్ చాలా మంచోడు. కానీ డేరెస్ మీద తొప్ప నిండేసి ఈ అర్థ బానసు లేనిపోయి అన్ని తీసుకెళ్ళి ఎవరు చెప్పారు? ఈ అర్థ ఏం చెప్పారంట. ఇంకా వీడు నమ్మేసి చిన్నోడు కదా, కుమారుడు చిన్న తమ్ముడు నమ్మేసి మానం లేపినాడంట. అన్నం చంపేశాడు. అన్నం చంపేగానే ఇంకా ఈ వ్యక్తి పడిపోయాడు. వీడే రాజు చెప్పాడు. ఇంకా డిగ్రీ ఆయన ఉండిపోయిందట. ఆ డిగ్రీ మీద సంతకం పెట్టాలి. ఆ డిగ్రీ అలా ఉండిపోయింది. ఇప్పుడు స్టాంప్ వేసింది ఎవరు? హామాన్ స్టాంప్ వేశాడు. ఆ ఉత్తరం అలాగే ఉండిపోయింది. అందుకని 2 రాజులు ఉన్నారు. 2 రాజుల పేర్లు అందుకునే అక్కడ తండ్రి కుమారుడు. 2 తండ్రి కుమారుడు. అందుకనే కుమారుడు నెక్స్ట్. ఎందుకంటే రాజు అక్కడ లేడు, చనిపోయాడు. ఆ నైట్ చనిపోయాడు. ఇంకా నెక్స్ట్ అది ముందుకు వెళ్ళాలంటే ఈ రాజు ఇప్పుడు రాస్తున్నాడు అన్నమాట ఉత్తరం. ఇది నాకు తెలిసింది అని రాస్తున్నాడు. ఇంకా ఆ రాజు మనకి ఉంది. ఇంకెవరున్నారు? ఎస్తేరు ఉంది. ఎస్తేరు ఇప్పుడు ఈ రాజుకి ఏమవుతుంది? అమ్మ అవుతుంది. ఎస్తేరు పక్కనే ఉంది. ఎస్తేరు చెప్పింది, అన్నీ చేసింది, తెలుసుకుంటుంది. అప్పుడు నెక్స్ట్ ఉత్తరం ఏం జరిగిందంటే వెళ్ళినప్పటికి ఏం జరిగిందంటే 7:23 చదివితే 7:23 చదివితే ఆకాశమండలి దేవుని చేత ఏది నిర్ణయం ఆయను దాని ఆకాశమండలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది. రాజు యొక్క రాజ్యం మీదకి అతని కుమారుల మీదకి కోపం ఎందుకు రావలేను? మరియు యాజకులను దేవుడి కోపం, ఈ దేవుడి కోపం మా మీదకి వద్దు. ఇక్కడ రాజు అంటాడు వద్దు, ఆ కోపం మా మీదకి ఎందుకు రావాలి? వద్దు. మీరు ఏం చేయాలనుకున్నారో అది మీరు చేయండి. Yes, you do it. ఈ సంతకం నేను పెట్టలే, పెట్టింది ఎవరు? ఇప్పుడు నేను పెడతాను సంతకం, మీరు పెట్టుకో. ఐ గేవ్ ద పర్మిషన్ టు బిల్డ్ అంటాడు. ఎందుకంటే ఈ దేవుడు గొప్ప దేవుడు. ఆ కీడు మా మీదకి రాదు. ఈ రాజు ఎక్కడున్నాడు? నెహెమ్యా గ్రంథంలో కనపడతాడు మనకు. పక్కన ఎవరున్నారు? తల్లి ఉంది. అందుకునే నెహెమ్యాకి పర్మిషన్ ఇచ్చేసాడు. ఇమీడియట్ గా పర్మిషన్ ఇచ్చేసాడు. నువ్వు వెళ్ళి ప్రాకారం కట్టు, నో ప్రాబ్లం. నీ దేవుడు నాకు తెలిసి నువ్వు వెళ్ళు. ఇప్పుడు అదే రాజమాల ఎక్కడైతే ఎస్తేరు ఉందో అక్కడ
ఎక్కడున్నారు ఇప్పుడు? నెహెమ్యా ఏం చేస్తున్నాడు? ద్రాక్ష రసం అందిస్తున్నాడు అన్నాడు. అప్పుడు ఈ వ్యక్తి అక్కడికి వెళ్తున్నాడు, కట్టిస్తాను. ఎస్తేర్ అక్కడ ఉంది. అందుకనే రాజు అంటున్నాడు, నీకేం కావాలంటే తీసుకో. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడి నుంచి మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. పాఠం ఏంటంటే అరేంజ్మెంట్స్ చేస్తాడు మన జీవితంలో. దేవుడు ఏం చేస్తాడు? ఒక్కొక్కటి అరేంజ్మెంట్ చేస్తాడు. నీ జీవితం ఉందంటే ఒక కీడు వస్తుందంటే అక్కడ మేలు కూడా దేవుడు పెట్టాడు, మేలు కూడా పెట్టాడు. అంటే నీ జీవితం అలా ఉంది. ఇప్పుడు ఎస్తేర్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాడంటే ఉత్తికని అక్కడ పెట్టలే. మొదటగా గేటు దగ్గర ఉన్నాడంటే ఊరికినే లేడు అక్కడ. మొదటగా దేవుడు అక్కడ గేటు దగ్గర పెట్టాడు, ఎస్తేర్ దగ్గర పెట్టాడు, లోపల పెట్టాడు. కానీ దేవుడు చేయాల్సిందంతా దేవుడు నడిపించాడు. మొత్తం స్టోరీ అంతా నడిపించాడు. నీ జీవితం కూడా దేవుడు నడిపిస్తున్నాడు, అరేంజ్మెంట్ చేస్తాడు నీ జీవితంలో. ఈ రోజు నీ జీవితం అంతా అయిపోయింది, ఆగిపోయింది అనుకున్నా, నో నో నో. మోడీకి అదే అనుకున్నాడు, ఆగలేదు. కానీ అక్కడ దేవుడు ప్లాన్ ఉంది, అరేంజ్మెంట్స్ లో ఉన్నాడు. ఈ రోజు అరేంజ్మెంట్స్ లో ఉన్నావు, ఆ అరేంజ్మెంట్స్ లో ఉండి దేవుడిని ముందు నడిపిస్తాడు. ఎస్, యు నీడ్ టు బి దేర్ అంటారు కదా. ఎవ్రీ యాక్షన్ హస్ అపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ ఉంటుంది. ఈ రోజు నేను ఒక రియాక్ట్ అయ్యాడనుకో, దానికి అపోజిట్ గా దేవుడు వస్తాడు, నేను తీసుకెళ్తాడు అపోజిట్ గా అక్కడ రియాక్షన్ ఉంటుంది, ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుంది. కానీ అది ఈక్వల్ గానే ఉంటుంది. వాడు ఎంత ఎఫెక్ట్ ఇచ్చాడో అదే ఎఫెక్ట్ కూడా వాడికి తగ్గుతుంది. అందుకని ఆమాన్ చంపేయాలనుకున్నాడు, దాని మీదే వాడికి. కానీ ఈరోజు దేవుడు అంటాడు, నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు ఐదర్ వేడిగానే ఉండు లేదా చల్లగానే గోరెచ్చగా ఉండదు. గోరెచ్చగా ఉండదు. చాలా మంది గోరెచ్చగా ఉండాలనుకుంటారు, మారిపోతా ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఈ ఐదర్ యూ హ్యావ్ టు బి హాట్ ఆర్ కోల్డ్. అది హాట్ ఆర్ కోల్డ్ గా ఉండాలి, లేదంటే చాలా కష్టం. దేవుడి నీ జీవితంలో అద్భుతాలు కాంపిటీషన్స్ అవుతాయి. ఎప్పుడు కాంపిటీషన్ ఏంటంటే దేవుడు నేను అభిషేకం చేశాడు. నేను అభిషేకం దేవుడు చేశాడంటే అపోజిషన్లో ఏమొస్తుంది? అపోజిషన్లో భయం. దేవుడు నీకు అభిషేకం ఇస్తే నీ శత్రువులు ఏమొస్తుంది? భయంతో ఉంటారు వాళ్ళు. నిన్ను చూసి వాడు భయపడతారు, భయపడి నా చేస్తాడు. నీకు శత్రువు ఖచ్చితంగా శత్రువు నీ చూసి భయపడు. ఎందుకు? నీది ఎవరున్నారు? దేవుడున్నాడు. దేవుడు అభిషేకము నీలో ఉంది. ఆ అభిషేకం నువ్వు పొందుకున్నావు కాబట్టి ఆ దేవుడు నువ్వు పొందుకుంటావు. చూడండి, నువ్వు మారిన తర్వాత నువ్వు దేవుని సన్నిధిలో లేకుండా నువ్వు చచ్చిపోయావు అనుకోండి, ఇంతకాలం వచ్చింది వేస్తే కదా. ఒకసారి వేస్ట్. నువ్వు పర్లోకం వెళ్తావా? లేదు, వేస్ట్. అనుకోండి అంతకాలం వెళ్ళాను నేను నాకు ఈ రాజ్యంలోకి నేను వెళ్ళకపోయినేంటా అని చెప్పి నువ్వు బాధపడవచ్చు. కానీ ఆ బాధ ఎక్కడ ఉంటుంది? నరకంలో. భయంకరమైన పరిస్థితి నరకం అంటే చాలా భయంకరమైన పరిస్థితి. సో అలాంటి నరకంకు నువ్వు వెళ్ళకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుడు చూడండి, దేవుడు ప్లాన్ చేస్తాడు. సో దేవుడు ఒక ప్లాన్ లో వచ్చాడు. ఈరోజు దేవుడు ఆ ప్లాన్ చేసి ప్లాన్ లో అక్కడ దేవుడు పెట్టాడు. చూడండి, అన్ని అరేంజ్మెంట్ చేస్తాడు నీ జీవితంలో దేవుడు అరేంజ్మెంట్ చేసి నేను ముందుకు నడిపిస్తాడు. నువ్వు అక్కడ ఉండిపోయావు అనుకుంటున్నావేమో, లేదు. అక్కడ నీతో పాటు దేవుడు ఒకరిని పెట్టాడు. ఈ రోజు నువ్వు ఒకరిని పోగొచ్చుకున్నావంటే అక్కడ ఆ ప్లేస్ లో దేవుడు ఒకరిని తీసుకొస్తాడు. ఖచ్చితంగా ఒకరిని తీసుకొచ్చి దేవుడు అక్కడ పెడతాడు. వారి ద్వారా నీ జీవితంలో అద్భుతాలు జరిగేలాంటి ఏమి చేస్తాడు? అక్కడ మందిరం ఆగిపోతుంది అనుకున్నారు అందరూ. కానీ అందరూ చనిపోయి మందిరం ఆగిపోతుంది అనుకున్నారు. కదా ఆగలేదు. చూడండి, దేవుడు ఎంత అద్భుతాలు చేసి దేవుడు మందిరం కట్టించేశాడు. యాక్చువల్ ఆ రాజ్ మహాల్లోకే యూదులు వెళ్ళిపోయారు. అసలు పర్మిషన్ ఉండదని దేవుడు ఎలా తీసుకెళ్ళాడు చూడండి. ఈ శత్రు గృహంలోకి దేవుడు ఆయన బిడ్డని తీసుకెళ్ళి పెడతాడు. వాళ్ళనే దేవుడు మార్చేస్తాడు. ఆ మార్చేసే దేవుడు మనం నచ్చబడ్డాడు. దయచేసి నచ్చినట్టు ప్రార్థన చేసుకుందాం. Yes God Jesus Christ, yes God Jesus. దేవా, రోజు దేవా మాతో మాట్లాడినందుకు